ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జేపీ, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మాలతి, నీ చేత్తో ఆ డ్రింక్ ఏదో ఇస్తే సంతోషిస్తాం కదా. చెప్తున్నాను కదా, మొహం అలా పెట్టకుండా చిరునవ్వుతో మాట్లాడు. మాలతి, దాహంగా ఉంది, నీ చేత్తో ఆ డ్రింక్ ఏదో ఇవ్వు. చూడు జేపీ, ప్లాన్ ఏంటంటే నేను నిన్ను ఫ్లర్ట్ చేస్తున్నాను. నువ్వు ఢమాల్ మని పడిపోయి మనం రొమాన్స్ చేస్తామా? షటప్ జేపీ. అదేంటి నవ్వుతూ ఉండమని నువ్వే చెప్తావు, మళ్ళీ నువ్వే కోపం చూపిస్తావండి. సారీ జేపీ, ప్లాన్ ఏంటంటే నువ్వు నా ప్రేమ మాయలో పడి ఆ వెపన్ ఎక్కడుందో చెప్తావంట. పిన్ని చూడు ఎంత కష్టపడుతుందో. అది కష్టపడుతున్నట్టు లేదు, యాక్టింగ్ చేస్తున్నట్టుంది. అదిగో ఆ జేపీ రియాక్షన్స్ చూడు, తేడాగా లేవు. నవ్వు జేపీ. చెప్తే అది నేను రోజాకి చెప్తాను. నవ్వు. ఇదేంటి, రోజాకి చెప్తే నేను జైలుకి వెళ్తాను కదా. రోజాకి చెప్తే నేను జైలుకి వెళ్తాను కదా. వెళ్ళినంత పనవుతుంది, కానీ చివరి నిమిషంలో రోజా జైలుకు వెళుతుంది. ఆ చివరి నిమిషం నాకు చివరి నిమిషం అయితే నా తలరాత గాడిదలు కాస్తే నేను వెళ్ళేది జైలుకే కదా. నవ్వు జేపీ. అయ్యో రామా, నెత్తిని ఉరుతాడు వేలాడుతుంటే ఎలా నవ్వుతాను చెప్పు. ప్లీజ్ జేపీ, నవ్వు. నిన్నెలా ఐస్ చేసి నిజం తెలుసుకుంటున్నట్టుగా నువ్వు బిల్డప్ ఇవ్వాలి. ఐస్ చేస్తున్నట్లేదు. సరే, నేను వెళ్తాను. ఓ సమోసా కావాలా? పాపం పిన్ని ఎంత ఇబ్బంది పడుతుందో. అవునవును, కనబడుతూనే ఉంది. అప్పుడే వెళతారా? కాసేపు ఉండొచ్చు కదా. మళ్ళీ ఇలాగే కలుద్దాం. ఇంకోసారి కలిసినప్పుడు నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం. అయ్యో, తిను. చూసింది చాలు, పద వెళ్దాం. ఏమైంది? ఏంటా సీరియస్? ఇంతవరకు నవ్వుతూనే కదా ఉన్నావు. అదే జ్యూస్ తీసుకుని తాగు, కూల్ అవుతావు. తాగు తాగు. మాలతి మాలతి మాలతి, మాలతి మాలతి, ఆగు. రమ్మన్నావు, వచ్చాను. ఆతిథ్యం అన్నావు, స్వీకరించాను. నవ్వుతూ మాట్లాడమన్నావు, మాట్లాడాను. అదేదో అర్థమైంది, కానీ అర్థం కాలేదు. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటో అస్సలు రీచ్ కాలేదు. అసలు ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నిన్ను కూల్ చేయడానికి ఏం చేయాలి? సరే, మాట్లాడవా? నువ్వు మాట్లాడుకో, నేను వెళ్తాను. జేపీ ఆగు. చెప్పు. నాకు వెపన్ గురించి చెప్పు చాలు. వెపన్ ఎక్కడుందో చెప్తే నేను రోజా దగ్గరకు వెళ్ళి నిన్ను ఐస్ చేసినట్టు, మాయ చేసినట్టు తనకి చెప్పి తన్ని నమ్మించి వెపన్ కోర్టు దాకా వెళ్ళాక చివరి నిమిషంలో నా గేమ్ని చేంజ్ చేస్తాను. అప్పుడు జరగాల్సిందంతా జరుగుతుంది. ఓకే మాలతి, ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది, కానీ చిన్న చేంజ్. ఏంటి? ప్రతిసారి నువ్విలా ప్రేమగా మాట్లాడవు. ప్రతిసారి నువ్విలా చిరునవ్వుతో జేపీ అని తేనెలొలికేలా పిలవు. ఇప్పుడే చెప్పేస్తే కిక్కే ఉంది చెప్పు. ఓ పని చేద్దాం, ఈ ఛాన్స్ ఇంకొకసారికి మార్చుకుందాం. ఒకేసారి గంప బోర్డించినట్లు మొత్తం ప్రేమ కురిపిస్తే బాగుండదు కదా.
మళ్ళీ కలుద్దాం, బయట తిరుగుదాం, డిన్నర్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం, డిస్కోటెక్కి వెళ్దాం. ఏంటి? అదిగో అదే, అంత ప్రొలాంగ్ చెయ్యకు జేపీ. నీతో ఇదే ప్రాబ్లం మాలతి. ఇవాళ విత్తనం పెట్టి, ఇవాళ మొలకెత్తి, ఇవాళ పుష్పించి, ఇవాళ ఫలాలు ఇవ్వాలంటే ఎలా? కాస్త ఓపిక ఉండాలి కదా. నాకు ఓపిక అయిపోయింది, నేను బయలుదేరుతున్నా. డాడ్, చెప్పకుండా వెళ్తున్నారు? మీ మామ్స్ మాయలు పడిపోయాను బేబీ. నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావట్లేదు. వెళ్తున్నాను బేబీ, బాయ్. జేపీ ఆగు. మళ్ళీ ఏంటి? వెపన్ గురించి ఇప్పుడు చెప్పవా? మామ్స్, నువ్వు ఆగు. డాడ్, ఇప్పుడేం చెప్పుకో. 2-3 రోజులు ఇలాగే కలిసి ఎంజాయ్ చేశాక ఊరించి అప్పుడు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్ బేబీ. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మాలతి, మనం బయటికి వెళ్ళాలి, షికారుకి వెళ్ళాలి. ఇవన్నీ జరిగాక అప్పుడు చూస్తానులే. జేపీ, అంత సాగదీయడం అవసరమా? నాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మాలతి. సాగనేయడం ఏం లేదు. నువ్వు శాండ్విచ్ బాగా చేస్తావు కదా, నీ చేత్తో శాండ్విచ్ తినాలనుంది. సో నువ్వు సాయంత్రం శాండ్విచ్ చేసావనుకో, నేను నీ కోసం వస్తాను. అప్పుడు నా కోసం నువ్వు ఎదురు చూస్తే బాగుంటుంది. నీ కోసం నేను రావడం నాకు కూడా బాగుంటుంది. ఓకే, బాయ్. నువ్వు శాండ్విచ్తో రెడీగా ఉండు. ఈవినింగ్ కలుద్దాం. బేబీ, నీతో కొంచెం మాట్లాడాలి, పద. మీరు ఎందుకిలా ఉన్నారో నాకు అర్థమైంది. ఇష్టం లేని పనులు చేయటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. వద్దు వద్దు అన్నా నా మాట వింటేగా. ఆ జేపీ ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? ఉండండి, వాడి పని ఇప్పుడే చెప్తాను. రోజా ఆగు. వద్దు, అలాంటిదేమీ లేదు. మరెందుకు ఇలా ఉన్నారు? ఏమీ లేదు అని చెప్తున్నాను కదా, వదిలే రోజా. చూడు పిన్ని, వాడి నుంచి ఏది ఎలా రాబట్టాలో నేను చూసుకుంటాను. ఇప్పటికే మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకా చాలు.